నేను రాజు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి విదేశీయులకు ఒక రకంగా ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి జనవరి 20వ తేదీన అనేక రకాలైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఆయన సంతకాలు చేశారు. అందులో ప్రధానమైనది వచ్చేసి జన్మతః పౌరసత్వానికి సంబంధించినటువంటి రద్దు ఆర్డర్ మీద ఆయన సంతకం చేశారు. ఆయన సంతకం చేసిన నాటి నుంచి నెల రోజుల తర్వాత ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే జన్మతః పౌరసత్వం రద్దు అనేది ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఫిబ్రవరి 20 తరువాత అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకు వాళ్ళు అమెరికా పౌరులుగా పరిగణించబడరు. అయితే ఇప్పుడు ఇదే అక్కడ ఉన్నటువంటి విదేశీయులను తీవ్రంగా మనోవేదనకు గురి చేస్తుంది. వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రసవం అనేది తల్లికి పునర్జన్మ లాంటిది అంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రసవం పౌరసత్వం కోసం పాకులోడుతోంది అమెరికాలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా భారీ ఎత్తున కిటకిటలాడుతున్నాయి గర్భవతులతో. ఎందుకు గర్భవతులతో కిటకిటలాడుతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి గర్భవతులు కనీసం 6 నెలలు కూడా నిండకముందే వెంటనే వచ్చి అక్కడ ఆ సిజేరియన్ చేయాలి అని చెప్పేసి డాక్టర్లను అడుగుతున్నటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు పడుతున్నటువంటి ఆందోళన ఈరోజు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఫిబ్రవరి 20 తర్వాత ఎవరైనా సరే పిల్లలు పుడితే వాళ్ళకి అమెరికా పౌరసత్వం రాదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రాణాల మీదకి వస్తుందని తెలిసినా ప్రాణాలు పోతాయి, తల్లికి బిడ్డకి ప్రాణాలుకి రక్షణ ఉండదు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా చాలామంది ఈ సిజేరియన్లు చేసుకునేందుకు క్యూలు కడుతున్నారట. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్యులు వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రాణం పోయినా పర్లేదు, మాకు సిజేరియన్ చేసి మా బిడ్డని బ్రతికించండి అని చెప్పేసి అనేక మంది తల్లులు ప్రాధేయపడుతున్నటువంటి తీరు అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి పరాకాష్ఠగా మారింది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఎస్పెషల్లీ అమెరికాకి సంబంధించి వలసలు అవ్వచ్చు, అలాగే అక్రమ వలసలు కావచ్చు, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని సరిదిద్దాల్సింది పోయి ఆ వ్యవస్థని సక్రమంగా పెట్టాల్సింది పోయి కంప్లీట్గా ఆ అంశాన్ని ఈరోజు విదేశీయులకు ఒక రకమైనటువంటి ఆందోళన అలాగే అభద్రత కలిగించే విధంగా నిర్ణయం తీసుకోవడంతో అమెరికాలో ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలోనే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో మెక్సికో నుంచి భారీ ఎత్తున వలసదారులు వస్తున్నారు, అక్రమంగా వలసలు జరుగుతున్నాయని చెప్పేసి భారీ ఎత్తున ఆయన మెక్సికోకి సంబంధించిన సరిహద్దు ప్రాంతంతో కూడా పెద్ద గోడ కట్టించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా స్థిరపడినటువంటి వారిలో మనం కానీ చూసినట్లయితే ఇండియా నుంచి కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో విదేశీయులైనటువంటి అంటే అక్కడ విదేశీయులైనటువంటి భారతీయులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే తమకు గర్భవతులుగా ఉన్నటువంటి తల్లులైతే తమ బిడ్డ ఇక్కడ పుడితే ఆ బిడ్డకి పౌరసత్వం రాదేమో ఫిబ్రవరి 20 తర్వాత, సో కాబట్టి ఇప్పుడే వెంటనే వెళ్ళి సిజేరియన్ చేసుకుంటే బిడ్డకి పౌరసత్వం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ప్రాణాలకు తెగించి నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు అలాంటి గర్భవతులతోటి నిండిపోయినటువంటి పరిస్థితి. డాక్టర్లు ఎంత చెప్పినా సరే ఎవరు కూడా వినట్లేదు. ఎందుకంటే తమ బిడ్డ పుడితే పౌరసత్వం ఎక్కడ రాదు అనేటటువంటి ఆందోళన వారిని వెంటాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదొక సంక్షోభానికి దారితీసేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈరోజు అక్కడికి వెళ్ళినటువంటి గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ బిడ్డలకు సంబంధించి నెలలు నిండక ముందే ఆపరేషన్ చేయించుకొని అంటే సిజేరియన్ చేయించుకొని ఆ బిడ్డకి జన్మనిచ్చినట్లయితే ఒకవేళ ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా డెలివరీ అయితే ఓకే, డెలివరీ కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలాగే డెలివరీ అయినా సరే వాళ్ళు కూడా ఇబ్బందులు పడాలి. ఎందుకంటే నెలలు నిండక ముందే పిల్లలు కానీ జన్మించినట్లయితే వాళ్ళకి రకరకాలైనటువంటి వ్యాధులు కూడా సంక్రమించేటటువంటి అవకాశం అంటే ఊపిరితిత్తులు కావచ్చు. ఎందుకంటే నెలలు నిండడం అంటే ఏంటి అంటే ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అది. సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఆ పిండానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా అక్కడ క్రియేట్ కావాలి. సో ఇలా క్రియేట్ కాకముందే ఈ విధంగా సిజేరియన్ ద్వారా ఆ పిల్లని బయటికి తీయడం వల్ల ఖచ్చితంగా అవయవాలకు సంబంధించి ఎదుగుదల లేకపోవడంతో వాళ్ళు పూర్తి వైకల్యంతో అంతేకాకుండా అవయవ లోపంతో జన్మించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి పిల్లల భవిష్యత్తు నరకయాతనగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా సరే ప్రభుత్వాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసేటటువంటి అంశం పట్ల
నిబద్ధతతోటి ఉండాలే కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని అక్కడ ఆ ప్రాంతాన్ని ఆ దేశాన్ని నమ్ముకున్నటువంటి ప్రజల ప్రాణాలను పరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ జన్మతః వారసత్వం పౌరసత్వం రద్దు అంశం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి అమెరికాని ఒక రకమైనగా కుదిపేస్తోందని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.